రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకు సాధ్యమవుతుందని విజన్ ఉన్న నాయకుడిగా ముందుకు వెళ్తున్నారని జ్యోతుల నవీన్ అన్నారు. నేడు సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమం తన ఖాతాలో వేసుకున్న ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు అంటున్న జ్యోతుల నవీన్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సామాన్య నిరుపేద ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి 75 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దాదాపు 16 సంవత్సరాలుగా ఏపీకి అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా సీఎంగా పనిచేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసి సంక్షేమం అభివృద్ధిని తన ఖాతాలో వేసుకున్న విజనున్న నాయకుడు ఏకైక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన 75 సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలను పూర్తి చేసుకున్న 76వ సంవత్సరంలో ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అయితే ఈరోజు కాకినాడలోని అటు జగంపేటలో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో నవీన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక విజన్ ఉన్న నాయకుడు 76 సంవత్సరాల్లో అడుగుపెట్టారు. 2047 కోసం ఆలోచించిన వ్యక్తి, ఇంత వయసులో కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో అరుదుగా దొరికే నాయకత్వంలో కొంతమందిలో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా లేకపోతే భావితరాల భవిష్యత్తు బాగుపడిందన్నా బంగారు బాట వేయగలిగిందన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా పరిగెట్టించగలిగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కొన్ని లక్షలాది కుటుంబాలు ఉపాధి కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే రాబోయే తరాలకి పనిచేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. రోజుకి 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రం గురించి భావితరాల భవిష్యత్తు గురించి నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు చల్లని ఆశీస్సులు ఇచ్చి నిండు నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆయన చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, భావితరాలు బాగుంటాయి, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని తెలియజేసుకుంటూ, ఎవరైనా ఓడిపోతే కొన్ని రోజుల వరకు ప్రజల్లోకి వెళ్ళారు, కానీ ఎప్పుడైనా ఓడిపోయే అవకాశం వచ్చినప్పుడు వెంటనే ప్రజల్లో కూడా వెళ్తారు. అలాగే ఏదైతే ఆయన పాదయాత్రలు కూడా చేశారు ప్రజల కోసం, ఆ వయసులో కూడా మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో రాజానగరం దగ్గర అర్ధరాత్రి బాబు గారిని కూడా ఆఫ్ చేసిన పరిస్థితిని కూడా మేము చూశారు. ఖచ్చితంగా ఈరోజు రాజకీయాలు చూసుకున్నట్టయితే చాలామంది అంటే అందరినీ అని చెప్పలేను, కానీ చాలామంది గెలిస్తే పెత్తనం చేస్తారు, ఓడిపోతే ఎక్కడ ఉంటారో తెలీదు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అలా కాదు. ఓడినా నెగ్గినా ప్రజా సేవకుడైన రాజకీయ నాయకుడితో పాటు ప్రజా సేవకుడు, ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నవాడు. ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజా సేవ గురించి ఆలోచిస్తాడు, కానీ మేము ఓడిపోయాం కాబట్టి పక్కన కూర్చుంటాం లేకపోతే వాళ్ళకి ఏం చేయమన్న ఆలోచన లేని వ్యక్తి. అటువంటి అడుగుజాడల్లోనే మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఇదే విధంగానే ఉంటుందంటారా? మరో 90 సంవత్సరాలు వచ్చినా సరే ఇలాగానే ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఆయన కుర్రవాళ్ళతో పాటు మేము ఆలోచించే ఆలోచనల కన్నా చాలా స్పీడ్గా ఉంటాయి. మేము తీసుకునే నిర్ణయాల కన్నా ఇంకా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోగలరు. మేము చేయగలిగిన సర్వీస్ కన్నా 100 రెట్లు చేయగలిగిన వ్యక్తి. మేమందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాం. ఆయన నిరంతరం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాడు. అలాగే ఆయన ఫాలో అయితే మాకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే మేము నడిచే విధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ప్రజల కోసం, ప్రజల బాగోతుల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని ఈ రోజు ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పేసి, అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత పార్టీ అభివృద్ధి కోసము ప్రజల సంక్షేమం కోసము ఆలోచిస్తున్నారు. విజన్ 2047 విజన్ ఉన్న నాయకుడిగా సీఎం చంద్రబాబు అయితే ఉన్నారని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అయితే చెప్పడం జరిగింది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో 4 సంవత్సరాల కూతురికి విషమిచ్చి తల్లి కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో దారుణం చోటు చేసుకుంది. బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో 4 సంవత్సరాల కూతురికి విషమిచ్చి తల్లి కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనలో కూతురు అక్కడికక్కడ మృతి చెందింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళకు ఆసుపత్రిలోకి చికిత్స అయితే కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో హృదయ విదారకర ఘటన వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం సంచలనంగా మారింది. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి వెలివేశారు. దళితులపేట దాటి లోపలికి వస్తే వారికి ఎటువంటి నిత్యావసర సరుకులు గాని ఎటువంటి ఆహార పదార్థాలు గాని ఇవ్వొద్దని హుకుం జారీ చేశారు. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే వారిని అగ్రకులాల వారు కొందరు గ్రామ బహిష్కరణ చేశారంటున్నారు. అనే చెప్పనే టిప్ని ఆరాను ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ అనే చెప్పనే టిఫిన్ ఆరాను ఒక 50 రూపాయలు ఏనే మా ఊళ్ళకి వద్దన్నారా? సరే పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి వెలివేశారు. దళితులపేట దాటి లోపలికి వస్తే వారికి ఎటువంటి నిత్యావసర సరుకులు గాని ఎటువంటి ఆహార పదార్థాలు గాని ఇవ్వద్దంటూ హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే వారిని అగ్రకులాల వారు కొందరు గ్రామ బహిష్కరణ చేశారంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అయితే దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలోని మల్లం గ్రామంలో ఆల్మోస్ట్ అంతా కూడా కాపులే ఉంటారు. ఆ గ్రామంలో ఒక ఇంట్లో అయితే ఒక దళిత యువకుడు అయితే కరెంటు పనికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రమాదవశాత్తు అక్కడ కరెంటు షాక్ తో అయితే ఆ యువకుడు మరణించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ ఆందోళన బాటపట్టారు. ఆ యువకుడికి న్యాయం చేయాలని కోరడంతో మొత్తానికైతే వీరు సెటిల్మెంట్ కి వెళ్ళారు. మొత్తానికి సెటిల్మెంట్ అయితే అయింది. అదే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళంతా కూడా దళితులకు ఎటువంటి పని కల్పించకూడదు, వారిని రానివ్వద్దు అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే వీరు అంటే అక్కడంతా కూడా పెద్ద కాపులు చిన్న కాపులు అలాగా ఉంటారన్నమాట. సో అక్కడ పని చేసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా అందులో దళితులు ఉంటే వారిని రానివ్వద్దు, వాళ్ళకి పాలు ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళని పనిలో రాణించడం కానీ అలాంటివి చేయకూడదని అని చెప్పి ఒక తీర్మానానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే ఆ దళితుల పేటకి సంబంధించి వీరు అయితే పనికి వెళ్లడంతో అక్కడ మేము ఇవ్వము చేయమని చెప్పడంతో వీరంతా కూడా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మల్లవరం గ్రామంలో ఇరు వర్గాల మధ్యన ఏదైతే అటు ఎవరైతే ఈ బహిష్కరణ చేస్తామన్నారో వారితో పాటు ఈ దళిత నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మేము పాలు ఇమ్మము పని కల్పించమన్నారో ఇరు వర్గాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కులాన్ని పక్కన పెడితే అందరూ ఒకటే, ఎందుకు ఇలాంటి భావభావాలు మధ్యలో పెట్టుకోకూడదు అన్న విషయాన్ని అయితే వారైతే గుర్తు చేస్తున్నారు. అయితే ఆర్డీఓ ప్రస్తుతానికి సిఐతో పాటు ఆర్డీఓ కూడా అక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ఇష్యూ జరిగిందో ఏదైనా కూడా దళితులంతా కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఇష్యూ చేస్తున్నారు. అక్కడ గ్రామాన్ని అంతా కూడా వారంతా కూడా గ్రామంలో బయటికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ధర్నా జరుగుతుంది. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుందనే ఒక ఈ విధంగా ఈ తీర్మానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది పద్మ. అయితే మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గం మల్లవరం గ్రామంలో ఈ రోజు ఏదైతే దళితుల బహిష్కరణ వార్త ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నందిని.
కడప జిల్లాలో ప్రతి 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. 4 నెలల క్రిందట సీఎం పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పనికిరాని వైర్లు, ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వీకరించారు. పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీటి వల్ల అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఏ విధమైన స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూలన పడిన వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. ఆ సెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు, వైర్లు లేవు, మనకేమి ఇబ్బంది లేవు అని అనుకోవద్దు. దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడు చేసే పరిస్థితి ఉంది. మనము ఒక పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము, క్లీన్ ఆంధ్రప్రదేశ్. అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, మన కడప స్వచ్ఛ కడప అనేసి. ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కడప ఈ 2 ప్రోగ్రాంలని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ వేస్ట్ కలెక్షన్ పెట్టారు. ప్రతి ఒక్కరు నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలినా, ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి. కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకుని వెళ్తారు. తద్వారా మీ ఇండ్లు క్లీనప్ అయిపోతాయి, మీకు సేఫ్టీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఏ విధంగా చాలా మంది అడగొచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాల చెత్తలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు ఈ చెత్త గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలామంది అనుకోవచ్చు. కానీ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా పెరుగుతున్నటువంటి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ చెత్త. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాచ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా కూడా దాంట్లో ఉండే మదర్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. మదర్ బోర్డ్స్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అవి మెర్కురీ, కాడ్మియం, తర్వాత ఇతరత్ర క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అటువంటి చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోయినట్టయితే అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చేరి అదే మళ్ళీ మనకి నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే పండిస్తున్నటువంటి ఆహార పదార్థాల వల్ల మళ్ళా మనకి రావటం, తద్వారా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులు, క్యాన్సర్తో సహా మనకి వచ్చే అవకాశం ఉంది. సో వీటిని అవగాహనతో మాత్రమే మనం నిర్మూలించగలుగుతాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ చెత్తని కలెక్ట్ చేసుకునే విధంగా ఒక పర్మనెంట్ RRR సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇండ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. గతంలో ఉన్న ధరణితో రైతులు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. భూభారతి చట్టంతో రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని, పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిర్రు, ఆ మునిమనవానికి అరే నాయన నీ భూమి పలానా కాడు ఉందని పట్టా ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు, వాళ్ళు ఎటుపోతుంది ఈ భూములు మనమే కదా అని అనుకున్నాం. ఎప్పుడైనా భూమి కోసం ఇంత తపన, ఈ భూమి కోసం ఎవడో వస్తారని భయం ఉన్నదా? ఇంతకుముందు పట్టాల కోసం ఎవరు అడగకపోయేది, ఇక్కడికి ఎవరు వస్తారు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ రోజులలో ధరణి తెచ్చినాక నీకు ఒక ఆధారం లేకుండా అయిపోయింది. ఎవరో వస్తాను పట్టాను అదే అంటున్నారు. అమ్ముకొని పోయినైనా కూడా మా దగ్గర ప్రత్యక్షంగా సాక్ష్యం 8 ఎకరాలు అమ్మిపోయింది ఆయన. మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో అమ్ముకొని పోయిన పట్ట వచ్చింది. పాపం ఈయన పట్ట ఎక్కించుకోలే, అమ్మినోడు మళ్ళీ వస్తాడా? నా చేతుల్లోనే ఉన్నాయి కదా, మన ఒక సామెత అంటే ఊంచి నాకుతారా అని. కానీ ఇవాళ రేట్లు పెరిగినాయి, పేదోడు ఎవడు బతకలేదు, కొనలేని పరిస్థితి కూడా వచ్చింది. పేదోళ్ళ దగ్గర నుంచి పోయేటప్పుడు, చిన్న సన్నకారు రైతుల నుంచి పోయేటప్పుడు బాగానే పోయింది. కానీ మళ్ళీ మనలాంటి ఎవరైనా కొనుక్కుందాం అంటే ఇంటి జాగా కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఆయన అమ్మినాయన వచ్చి నీకెక్కడ అమ్మినా, నువ్వు నాకు అక్రమంగా ఉన్నావు అంటే ఈయన దగ్గర ఏం లేదు చూపించడానికి. ఇన్ని 10-15 ఏళ్ళు అయిపోయాడు, మళ్ళీ వస్తాడు అనుకున్నాడు. వచ్చిండు, ఈయన దగ్గర కాస్త కాలం కూడా లేదు. కాస్త కాలం అని ఉంటే నేను కాస్తలో ఉన్నాను చూపించడానికి కోర్టుకు ఆధారం అని ఉంటుంది కదా, అది కూడా లేదు. అంటే ఎన్ని కష్టాలు అనేది మీరు అనుభవించారు. సరైన కళ్ళ ముంగట కాళ్ళ కింద భూమి ఎవరో గుంజుకోపోతుంటే కోర్టు ఏం చూస్తుంది? ఆధారాలు చూస్తుంది. ఆధారాలు ఏం, నీ దగ్గర ఏం ఆధారాలు లేవు. మొన్న తెలంగాణ ఇకే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.